కాకినాడ జిల్లా కరప మండలం విజయరాయుడుపాలెం క్రీస్తు మందిరం అనే షాలేం బాప్టిస్ట్ చర్చి ఆస్తుల కబ్జాకు గ్రామానికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇందుకోసం కొరమాటి జాన్ విలియం కేరీలు నకిలీ పత్రాలు సృష్టించారంటూ సంఘ సభ్యులు పెంటపాటి వనజ, పెంటపాటి సురేష్లు ఆరోపించారు. కబ్జాదారుల బారి నుంచి చర్చి ఆస్తులను కాపాడాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సంఘస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాలేం బాప్టిస్ట్ చర్చిను 1952లో సూర్యారావు హయాంలో నిర్మించారన్నారు. ఆయన మరణానంతరం జాషువా చర్చిను నిర్వహిస్తున్నారన్నారు. సంఘంతో సంబంధం లేని వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి చర్చిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చర్చికి తాళాలు కూడా వేశారని, ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వారు వాపోయారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చర్చి పెద్దలు దోనం సూరిబాబు, జనిపల్లి పుష్ప, బోలా ప్రభాకర్ రాజు, గోడి రవికుమార్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నా మీద కేసు వేశారు. అన్ని కేసుల్లో నా పేరు పెట్టారు. అయితే నేను ఆ చర్చికి వచ్చింది నేను మ్యారేజ్ అయిన తర్వాత 2004లో నేను ఆ ఊర్లో అడిగి పెట్టాను. అప్పుడు వరకు నేను గల్ఫ్ ఏరియాలో పనిచేసుకుంటున్నాను. 2004లో మ్యారేజ్ అయిన తర్వాత 2005 ఫిబ్రవరిలో తిరిగి నేను వెళ్ళిపోయాను సౌదీ అరేబియాకి. అయినా ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎవరైతే ఇప్పుడు పరిచయం చేసి 40 సంవత్సరాల నుంచి ఎవరైతే పరిచయం చేశారని చనిపోయిన తర్వాత ఎవరైతే కొరమాటి జాన్ విలియం కేరీ అని ఆయన 2022లో ఆయన చనిపోయిన తర్వాత విజయరాయుడుపాలెం ఎంటర్ అయ్యారు. మొదటిసారి నేను చూసింది అదే 2022లోనే. నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యే చర్చిలో. మొదటి వివాహం నాదే అయింది అందులోని. అయితే నేను ఇప్పుడు చూసింది అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చాలా దారుణాలు జరుగుతున్నాయి. స్త్రీలను కూడా కొడుతున్నారు, అలాగే చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మా మీద లేనిపోయిన కేసులు వేస్తున్నారు. నేను ఒక పేషెంట్ అని కూడా చూడకుండా నా మీద కూడా కేసులు వేస్తున్నారు. అయితే చర్చ ఆక్రమించుకున్నారు ఇప్పుడైతే. అయితే అందులో 2 సంఘాల కింద జరిగి వాళ్ళే చర్చని విడదీసేశారు. అది విడదీసిన తర్వాత మేము 2 ఆరాధనలు జరిపించుకున్నాము. 2 ఆరాధనలు కూడా జరిపించకుండా వాళ్ళు మాకు తెలియకుండా రాత్రి కాడ తాళాలు మార్చేసి కీస్ అన్ని మార్చేసి తాళాలు వేసేసారు. ఎవరైనా వస్తే మేము కేసులు పెడతామని బెదిరిస్తూ మరి వీధుల్లో పోలీసులు తిప్పుతున్నారు. పోలీసులు తిప్పితే ప్రతి ఒక్కళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు బయటికి రాలేకపోతున్నారు. జిల్లాధికారికి ఫిర్యాదు చేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. సురేష్ అండి. నేను స్థానికంగా మా నాన్నగారు అక్కడ 40 సంవత్సరాలు సేవ చేశారు. వాళ్ళ అబ్బాయిని నేను. కానైతే యాక్చువల్లీ మా నాన్నగారు ఎప్పుడు కూడా చర్చి మాదని ఏ రోజు అనలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చి. ఈ విషయంలో కూడా మేము మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా చెప్పారు. ఈ చర్చి విషయంలో కూడా నేను చనిపోయిన తర్వాత చాలామంది వస్తారన్నారు. పేర్లతో సహా చెప్పారు. బొమ్మితి లాజరు, తర్వాత వచ్చేమో జాన్ విలియం కేరీ, కొరమాటి జాన్ విలియం కేరీ, కొరమాటి సంజీవరావు, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆల్రెడీ స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండలేదు. 40 సంవత్సరాల తర్వాత క్రితమే కాకినాడ వచ్చేసారు. ఈ బొమ్మితి లాజరాను కూడా ఆల్రెడీ లోదరన్ చర్చి గైగిల్పాడులో ఆల్రెడీ గొడవలు పెట్టి కేసుల్లో కూడా ఉన్నారు. జాన్ విలియం గారు ఆల్రెడీ స్నేక్ చర్చిలో కూడా మెంబరు. మునుపు కూడా స్నేక్ చర్చిలో కూడా గొడవలు పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. కానీ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరిని జనాలను బెదిరించి నేను ఆల్రెడీ దుబాయ్లో వర్క్ చేసుకుంటానండి. 3 months వస్తారు. నా మీద కూడా కేసు పెట్టేశారు. ఎందుకంటే తర్వాత మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, అతనికి సంబంధమే లేదు. అతని మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నాడు, జనాలను కొడుతున్నారు. చర్చి ఈరోజు తాళం వేసేశారు. ఎందుకంటే ఈ చర్చి మా ఒక్కరి దగ్గర కమ్యూనిటీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చిని ఈరోజు వదిలి వెళ్ళాలంటే ఎవరు కూడా మాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేదాకా కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టముడతామని కూడా మేము మీకు చెప్తున్నాను.